అమెరికా, ఇరాన్ మధ్య టెంపరరీగా 2 వారాల పాటు ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరిన ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేస్తుంది. లెబనాన్ అంశం ఏదైతే లెబనాన్ పైన దాడులున్నాయో అది సీజ్ ఫైర్‌లో కవర్ కావు అని చెప్పి ఇజ్రాయెల్ అభిప్రాయం. అయితే ఇది చాలా తప్పు అని చెప్పి చాలా దేశాలు ఖండిస్తున్నాయి. అసలు ఇజ్రాయెల్ లెబనాన్ ఎందుకు అటాక్ చేస్తుంది? లెబనాన్ ముఖ్యంగా దక్షిణ లెబనాన్‌పై ఎందుకు దాడులు చేస్తుంది? దానికి ప్రధానమైన కారణం హెజ్బుల్లా. హెజ్బుల్లాసు అదేవిధంగా హమాస్ కావచ్చు, హౌతీ కావచ్చు. ఇవన్నీ కూడా కలిపి ఇరాన్‌తో కలిసి యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటాం అన్నమాట. ఇరాన్, హెజ్బుల్లా, హమాస్, హౌతీస్ వీళ్ళందరూ కలిసికట్టుగానే ఉంటారని, అదేవిధంగా ఇరాన్ నుంచి హెజ్బుల్లాకి సహాయం అందుతుందని కూడా ఎప్పటినుంచో కథనాలున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఎప్పుడైతే ఆయతుల్లా అలీ ఖమీనీ మరణం జరిగిందో, ఆయన్ని చంపేశారో అప్పటి నుంచి హెజ్బుల్లా తన యాక్టివిటీస్ ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ పైన అటాక్స్ పెంచిందని కూడా తెలుస్తుంది. దానికి ప్రతిదాడిగా ఇజ్రాయెల్ ఇప్పుడు హెజ్బుల్లా మీదకి అంటే ముఖ్యంగా దక్షిణ లెబనాన్ మీదకి వెళ్తుంది. వైమానిక దాడులు చేస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఇజ్రాయెల్‌కి, లెబనాన్‌కి బార్డర్ ఉంది. ఇజ్రాయెల్ పైన సరిగ్గా లెబనాన్ ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరికీ ఎప్పటినుంచో బార్డర్ డిస్ప్యూట్ కూడా ఉంది. లెబనాన్‌లో మనం ప్రాక్టికల్‌గా చూడాలంటే హెజ్బుల్లా పెత్తనం చాలా ఎక్కువ. దానికి సంబంధించిన ప్రభుత్వమే పరోక్షంగా లెబనాన్‌లో ఉంటదన్నమాట. అయితే లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు మాత్రం ఎటువంటి సీజ్ ఫైర్ అగ్రీమెంట్ కిందకి రావని చెప్పి ఇజ్రాయెల్ స్పష్టం చేస్తుంది. ఓవరాల్‌గా లెబనాన్‌లో కామన్ మ్యాన్‌కి, ఇజ్రాయెల్‌కి అసలు ఎటువంటి ద్వేషం లేదు. ద్వేషాభిప్రాయాలు లేవు. కానీ లెబనాన్‌ని డిఫాక్టోగా రూల్ చేస్తున్న హెజ్బుల్లా అంటే ఇజ్రాయెల్‌కి చాలా ద్వేషం. హెజ్బుల్లాకి, ఇజ్రాయెల్‌కి అసలు పడదనమాట. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ పదే పదే వైమానిక దాడులు చేస్తుంది. ముఖ్యంగా హెజ్బుల్లా స్థావరాలపైన. అదేవిధంగా అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక కాల్పుల ఒప్పందం జరిగిన ఆ ఒప్పందం పరిధిలోకి ఈ లెబనాన్ రాదని చెప్పి, లెబనాన్ మీద చేసే దాడులు రావని చెప్పి కూడా ఇజ్రాయెల్ వాదిస్తోంది. ముఖ్యంగా ఇరాన్‌కి పూర్తిగా మద్దతు తెలుపుతున్న హెజ్బుల్లా నాయకత్వాన్ని కూడా అంతం చేయాలని చెప్పి కూడా ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు కోరుకుంటున్నాయని అర్థమవుతుందన్నమాట. ముఖ్యంగా హెజ్బుల్లాని ఒక టెర్రరిస్ట్ గ్రూప్‌గా కూడా అమెరికా గుర్తించడం జరిగింది ఎప్పుడో. హెజ్బుల్లా కూడా బేసికల్‌గా షియా ఆర్గనైజేషన్. ఎక్కువ మంది షియాలు ఉండే సంస్థ అన్నమాట. ఇరాన్‌లో మనకు తెలుసు ఇరాన్‌లో కూడా డామినేషన్ షియాస్‌దే. ఇది కూడా ఒక కారణం ఇరాన్, హెజ్బుల్లా కలిసి ఉండడానికి. అదేవిధంగా హమాస్ టెర్రరిస్టులు ఎవరైతే ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా పోరాడుతున్నారో కొన్ని సందర్భాల్లో హెజ్బుల్లా అంటే అతి దగ్గరలో ఉన్న లెబనాన్ హెజ్బుల్లా స్థావరాలకెళ్ళి హెజ్బుల్లా సపోర్ట్‌తో అక్కడ తలదాచుకున్నారంటారనమాట. దాంతో పాటు లెబనాన్‌కి, ఇజ్రాయెల్‌కి ఎప్పటినుంచో బార్డర్ డిస్ప్యూట్ కూడా ఉంది. ఇది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు ఇజ్రాయెల్, లెబనాన్ పడకపోవడానికి. హెజ్బుల్లా ఒక షియా కమ్యూనిటీకి చెందిన సంస్థ అనమాట. 1982లో ఒక మిలిటెంట్ గ్రూప్ అది 1982లో లెబనాన్‌లో ప్రారంభమైంది. ఇరాన్ సపోర్ట్‌తో ప్రారంభమైంది. హెజ్బుల్లా అంటే పార్టీ ఆఫ్ గాడ్ అని అర్థం. సో ఇరాన్ ఆయుధాలు, ఇరాన్ డబ్బులు అన్నీ కూడా హెజ్బుల్లా దగ్గర ఉన్నాయి. లెబనాన్‌లో కూడా హెజ్బుల్లాకి మంచి పట్టుంది. ముఖ్యంగా లెబనాన్‌లో షియా ముస్లిమ్స్ అందరూ కూడా చాలా వరకు హెజ్బుల్లాకి సపోర్ట్ చేస్తారు. హెజ్బుల్లాని అమెరికాతో సహా అనేక దేశాలు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా గుర్తించాయి, బ్యాన్ చేశాయి. అయితే ఇరాన్ మాత్రం ఫుల్గా హెజ్బుల్లాకి సపోర్ట్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు హెజ్బుల్లాకి సపోర్ట్ చేస్తూ 1982లో దీన్ని ఏర్పాటు చేశారనమాట. ముఖ్యంగా ఇరాన్ సపోర్ట్తోనే ఇది ఏర్పాటైంది. ముఖ్యంగా ఇస్లామిక్ రెవల్యూషన్ అనేది ప్రపంచంలో చాలా దేశాల్లో తీసుకురాని ఉద్దేశంతో ఇలాంటి వాటిని ఇరాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఛాందస ఇస్లామిక్ వాదం కోసం వీళ్ళు పనిచేస్తుంటారనమాట. అండ్ ఇరాన్ చూస్తే కనుక ఇరాన్లో ఉన్న షియా ఐడియాలజీ ఏదైతే షియా వాళ్ళ ఐడియాలజీ ఉందో సేమ్ అదే ఐడియాలజీ పుణికిపుచ్చుకుంది హెజ్బుల్లా అనమాట. లెబనాన్లోని షియా ముస్లింలను బాగా ఆకర్షించి లెబనాన్లో మంచి పేరు తెచ్చుకుంది హెజ్బుల్లా. హెజ్బుల్లా దగ్గర భయంకరమైన వెపన్స్ ఉన్నాయన్నమాట. మనం గమనిస్తే ఇజ్రాయెల్కి, లెబనాన్కి మధ్య చాలా ఇష్యూసే జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చిన్న విషయం చెప్పాలంటే లెబనాన్ చాలా సంవత్సరాల పాటు అంతర్యుద్ధం, సివిల్ వార్లో ఉండిపోయింది. లెబనాన్లో క్రిస్టియన్స్ ఉన్నారు, షియాస్ ఉన్నారు, సున్నీస్ ఉన్నారు. వీళ్ళ మధ్య ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయాలి, ఎవరు అధికారంలోకి రావాలనే దాని మీద చాలా ఉత్కంఠ ఉంటుందన్నమాట. ఇప్పుడు లెబనాన్లో కన్ఫెషనల్ గవర్నమెంట్ ఉంది. కన్ఫెషనల్ గవర్నమెంట్ అంటే దానిలో షియాస్ ఉంటారు, సున్నీస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ ఆక్యుపై చేస్తారనమాట. అయితే హెజ్బుల్లా మాత్రం అక్కడ షియాస్ని చాలామందిని ఆకర్షించిందనమాట. 2006లో హెజ్బుల్లా అంటే లెబనాన్ మిలిటరీ గ్రూప్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. 5 వీక్స్ వార్ అంటాం అనమాట. దాన్ని 2006లో జరిగిందని 5 వీక్స్ వార్ అంటాం. లెబనాన్కి, ఇజ్రాయెల్కి మధ్య బార్డర్ ఉంది. సదరన్ లెబనాన్కి, ఇజ్రాయెల్కి మధ్య బార్డర్ విషయంలో కొన్ని ఇష్యూసే జరిగాయి అనమాట. 2006లో హెజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్లోకి వచ్చి వాళ్ళ మిలిటరీ పైన అటాక్ చేశారు. హెజ్బుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ బార్డర్లోకి వెళ్ళిపోయారు. హెజ్బుల్లా టెర్రరిస్టులు వెళ్ళిపోయి ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లో ఇజ్రాయెలీ సోల్జర్స్ని పట్టుకున్నారు, గొడవలు చేశారనమాట. ఆ టైంలో దాదాపు
1200 మంది లెబనానీస్ చనిపోయారనమాట. అంటే అమాయకులు 1200 మంది చనిపోయారు. 158 మంది 158 ఇజ్రాయలీ సోల్జర్స్ చనిపోయారనమాట. సో ఆ టైంలో వీళ్ళకి ఇంత రాకెట్ టెక్నాలజీస్, ఈ టెక్నాలజీస్ ఎలా వచ్చాయని చెప్పి ప్రపంచం షాక్ అయిపోయింది. అయితే 2012లో కూడా చూస్తే లెబనాన్ ముఖ్యంగా హెజ్బుల్లా గ్రూప్స్కి చాలా సపోర్ట్ ఉంది. అసలు ఇజ్రాయెల్ అంటే హెజ్బుల్లాకి ఎందుకు అంత కోపం, ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. ఇజ్రాయెల్ అంటే హెజ్బుల్లాకి మెయిన్ కోపం లెబనాన్లో మెరనైట్ క్రిస్టియన్ గ్రూప్స్కి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందని, లెబనాన్ సివిల్ వార్లో క్రిస్టియన్ గ్రూప్స్కి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందని, లెబనాన్ సివిల్ వార్లో అంతర్యుద్ధంలో ఇజ్రాయెల్ ఇంటర్ఫేర్ అయిందని చెప్పి, మొత్తం ఇస్లామిక్ రిపబ్లిక్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ఇజ్రాయెల్ దానికి అడ్డుగా వస్తుందని చెప్పి చాలా కోపం అనమాట. ముఖ్యంగా ఇరాన్ కూడా ఈ ఐడియాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఇరాన్ ఒక గ్రూప్ని స్టార్ట్ చేసింది, యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని. అది యాంటీ వెస్టర్న్, యాంటీ ఇజ్రాయలీ, యాంటీ సౌదీ అలయన్స్ అనమాట. సో దీనిలో కీ పొజిషన్స్లో హెజ్బుల్లా ఉంది, పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే హెజ్బుల్లాకి ఇజ్రాయెల్ అంటే కోపం. హెజ్బుల్లా ఛాందస ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అనమాట.